నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎంత నవ్వుతున్నప్పటికీ కూడా లోపల ఒక డిప్రెషన్ అనేది ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటాం. లైక్ నాకనుకోండి, అబ్బా నెక్స్ట్ షూట్ ఉంది కదా, అది కంప్లీట్‌గా చేసేసుకోవాలి అని చెప్పేసేసి. ఈ షూట్ చాలా క్లియర్‌గా రావాలి. ఇలాంటి డిప్రెషన్స్, దాన్ని కూడా డిప్రెషనే అంటారేమో. సో, ఈ డిప్రెషన్ అనేది ఇలా లాంగ్వేజ్ లాగా వాడుకుంటున్నాము. అది కరెక్ట్ కాదు. దానికి చాలా సింప్టమ్స్ ఉంటాయి. అదొక డిసీజ్ లాగా ట్రీట్ చేయాలి యాక్చువల్లీ. ఇట్ ఈస్ డిసీజ్ ఆర్ డిజార్డర్? ఇట్ ఈస్ ఎ డిసీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఎ డిజార్డర్ టు. ఓహ్! సో, పర్సన్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయాడు అనంటే అది క్యూర్ అవ్వటం కూడా వాళ్ళు చాలా కష్టమవుతుందనమాట. అండ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సూసైడల్ థాట్స్ అనేసి, ఆ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి చాలామంది సూసైడ్ చేసుకునే స్థితికి దిగజారుతారు. మీరు వినే ఉంటారు. చాలామంది డిప్రెషన్‌లో ఉండి సూసైడ్ చేసుకున్నాడు అని. సో, అంత రేంజ్‌కి తీసుకెళ్తుంది. సో, ఇట్ ఈస్ ఎ డిసీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కమ్స్ ఇంటూ అ డిజార్డర్. అంటే సో, నేను ఇష్టానికి ఆ పదం అలా వాడకూడదు జనాలు. సో, ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొంచెం నర్వస్‌నెస్ వస్తే ఐ హావ్ ఎన్ యాంగ్జైటీ ప్రాబ్లమ్ అంటాం. లేదా ఐయామ్ రియల్లీ డిప్రెస్డ్ అని అంటాం. అదేమైనా ఫ్యాన్సీ వర్డా వాడుకోవడానికి? బేసిక్‌గా ఏంటంటే, ఈవెన్ ఇప్పుడు నేను ఒకళ్ళకి చెప్పే పొజిషన్‌లో లేను. బట్ నేను కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా కొంచెం ఎక్కువ వర్రీ అయిపోయి, కొంచెం ఏమన్నా ఎక్కువసేపు ఆలోచిస్తే డిప్రెషన్‌లో ఉన్నాను అని చెప్పి అనిపిస్తూ ఉంటది. మేబీ యూట్యూబ్స్ వచ్చిన తర్వాత మీరన్నట్టే ఇట్ ఈస్ కంప్లీట్‌గా ఒక ప్యాషన్ వర్డ్ లాగా అయిపోయినట్టుంది ఇది. మేబీ అంటే జనరల్‌గా చాలా మందికి ఉన్న అలవాటు ఇది. నేను డిప్రెషన్‌లో ఉన్నాను అని చెప్పడం. వైఫ్ అండ్ హస్బెండ్‌కి గొడవైనా, లేకపోతే ఇంట్లో ఫ్రెండ్స్‌తో గొడవైనా, రిలేటివ్స్‌తో గొడవైనా కానీ, ఎవరైనా కానీ ఇదే మాట బేసిక్‌గా యూస్ చేస్తూ ఉన్నారు. బట్ మీ దగ్గరికి నిజంగా డిప్రెషన్‌తో వచ్చే కేసెస్ అసలు ఎలా ఉంటాయి? వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా కుదరదు. వాళ్ళు అసలు చాలా క్వైట్ ఇన్‌కాంగ్రుయెన్స్ అంటాం. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. చాలా క్వైట్ అయిపోతారు. ఏదో లాస్ట్ వరల్డ్‌లో ఉన్నట్టుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ యాక్టివిటీస్ అన్నది బాడీలీ యాక్టివిటీస్ అన్నది ఎక్కువ ఉండదు. సో, ఒక చల్లబడిపోతే మనిషి అసలు ఏమి ఆలోచనలు లేకుండా అలా ఉండిపోతే ఎలా ఉంటాడు? చతికిల పడిపోవడం అని అంటారు చూడండి. అలాంటి వాళ్ళు వస్తారు. ఇలాగే ఒక కేసు వచ్చింది రీసెంట్‌లీ. ఆవిడ ముస్లిం ఆవిడ అనమాట. సో, పిల్లలిద్దరు బాగున్నారు. జస్ట్ ఏం లేదు, ఒకసారి వాళ్ళ ఆయనకి ఉద్యోగం పోయినందుకు ఆవిడ అంటే వరీ అవుతూ అలా పిల్లాడి పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో విడాకులు ఏదో జరిగింది. సో, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయిందనమాట. అప్పటి వరకు బాగున్న ఆవిడ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళొచ్చింది ఇలా 3 నెలల నుంచి అసలు ఎవరితో మాట్లాడట్లేదు, ఏమి తినట్లేదు, పడుకోవట్లేదు, ఎప్పుడు ఏదో బాధ పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇంక నేను బతికి వేస్ట్ అని అంటున్నారు. సో, ఇలా ఎందుకు అవుతుంది అని కన్నీళ్ళు పెట్టుకున్నారు ఇద్దరు పిల్లలు వచ్చి. ఏదో అయింది ఫ్యామిలీలో గొడవ, కానీ దాన్ని ఇంతగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నట్టు వాళ్ళు. సో, ఈవిడని అడిగితే ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వలేదు. ఆవిడ ఇచ్చే పొజిషన్‌లో లేరు ఆవిడ. ఏదన్నా ఉంటే అలా బ్లాంక్ అయిపోవడం, కొంతమంది ఆ ఎక్స్‌ట్రీమ్‌లో కూడా వెళ్తారు. కొంతమంది చెప్తారు, కానీ ఆ బాధ తొందరగా బయట ఎక్స్‌ప్రెస్ చేసుకోలేరనమాట. సో, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మీరు రెగ్యులర్‌గా చేసే ఏదైతే పనులుందో, పొద్దున్న లేచి మీరు మీ పనులు చేసుకుంటారు, కాలేజెస్‌కి కానీ, పిల్లలైతే కాలేజు, స్కూలు, మీరు ఉద్యోగాలకి వెళ్తూ ఉంటారు. ఆ రొటీన్‌లో కూడా మీకు ఏమంటే డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మీకు వెళ్ళాలనిపించదు, మీ బెడ్ నుంచి లేవాలనిపించదు. ఎందుకు లేస్తున్నానో, నా జీవితం ఇంతేనేమో, నేను ఇంకా చెయ్యలేను అని సగం అక్కడే వాళ్ళు ఏమంటారు, ఒక డిస్కరేజ్మెంట్ స్టార్ట్ అవడం తోటే ఒక డిసప్పాయింట్మెంట్ తోనే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో, అలా అని కొంచెం పుష్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇంకా అలా ఉండిపోయే వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా ఎక్సైట్మెంట్ ఉండదన్నమాట. ఇంకా ఎక్సైట్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది రోజంతా? కుదరదు కదా. సో, ఎక్కడాను అలాంటి ఇది ఉండదు. ఇంకా పుష్ చేసుకోవడమే, వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి ఇచ్చేసుకొని, దాని తర్వాత కూడా కంటిన్యూస్‌గా బ్యాక్ ఎండ్‌లో ఇదే నడుస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా పనికి రావు,
నువ్వు వేస్ట్, నేను బతకడమే వేస్ట్. సో కంటిన్యూస్గా వాళ్ళ బ్రెయిన్లో ఇలాగే నడుస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి కారణాలు అనేవి ఉండవు. యాక్చువల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ట్రామా ఇన్సిడెంట్ ఇలాంటివి జరిగితే అప్పుడు డిప్రెషన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదనంటే ఇది కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు. ఓవర్ థింకింగ్ కారణం కూడా అవుతుంది. వర్క్స్ ప్రెషర్ మూలాన కూడా అలా అవుతుంది వాళ్ళకి. అలా ఏం లేదు మ్యామ్, ఈ ఇంట్లో కూరలో కొంచెం ఉప్పు కారం ఎక్కువైనా కానీ లేడీస్ ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ చేసేస్తారు. అంటే ఇది వాతావరణం ఎన్వైరన్మెంట్ మీద కూడా ఉంటుంది కదా. అండ్ ఫ్యామిలీలో జెనెటికలీ ఎవరికన్నా ఉంటే డెఫినెట్గా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మదర్కి కానీ ఫాదర్కి కానీ దూరపు రిలేటివ్ కానీ ఎవరికి ఉన్నా సరే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే తినడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవడం, డైలీ రొటీన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవటం, ఇన్సోమ్నియా అంటారు, అంటే నిద్ర లేకుండా పోవటం, ఎపిటైట్ చాలా లో అయిపోవటం, అంటే అసలు అంటే ఏమి తినకుండా నేను ఇంకా దేనికి పనికిరాను, సో నేను ఏం చేయలేను ఇప్పుడు, అంటే ఫెటిక్ బాడీಲಿ మనకి ఏ యాక్టివిటీ ఉండకపోవడం, అంటే చలనం ఉండదు కదా, అలా చచ్చు పడిపోయినట్టు ఉండడం. సో దేనికైనా డిసింట్రెస్ట్ చూపించడం, పబ్లిక్లో వెళ్ళకపోవటం, అసలు మాట్లాడడం అనేది ఇష్టం ఉండదు వాళ్ళకి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ రోజులు లైక్ మీరు కంటిన్యూస్గా 2 weeks 3 weeks చూస్తే డెఫినెట్గా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అంటే అదొక అట్లీస్ట్ అప్పుడు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్రానిక్ అయిన కొద్దీ అది క్యూర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ అ డిప్రెషన్ సైన్. అండ్ మెయిన్ ఏంటంటే బాడీలో సెరోటోనిన్ అనేది ఒక కెమికల్ ఉంటుంది. సో ఆ కెమికల్ లో అయినప్పుడు డెఫినెట్గా ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ వాళ్ళు సైకాట్రిక్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి. మెడిసిన్స్ వేసుకోవాలి డెఫినెట్లీగా. మెడిసిన్స్తో పాటు కౌన్సిలింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఒక మంచి థాట్ ప్రాసెస్, పాజిటివ్ థాట్ ప్రాసెస్కి మేము ఎంకరేజ్ చేస్తామన్నమాట వాళ్ళని. బట్ మాక్సిమం సైకాలజిస్ట్ల దగ్గర కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా వీళ్ళకి? ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా చెప్పగలిగినప్పుడు మాకు ఇన్ఫార్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో ఎన్వైర్న్మెంట్ కూడా మారాలి వాళ్ళకి. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా. సో ఇంట్లో ఎన్వైర్న్మెంట్ ఎలా ఇస్తున్నారు వాళ్ళకి, సో కంటిన్యూస్గా తనతో పాటు అసలు వచ్చే ఇన్ఫార్మెంట్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకుని వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే మటుకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. కానీ మేజర్గా క్రానిక్ అయితే మాత్రం వాళ్ళు డెఫినెట్గా వేసుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఒక టైం పీరియడ్ వరకు మెడిసిన్స్ అయితే యూజ్ చేయాలి. మెడిసిన్స్ యూజ్ చేస్తారు. అది చేస్తేనే మంచిది. ఎందుకంటే ఏదైనా కెమికల్ ఇది సెరోటోనిన్ అన్నాను కదా, దాంట్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చినా వాళ్ళ దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు. సో అప్పుడు క్లియర్ అవుతుంది, అది నార్మల్కి వస్తారు. ఓకే. వన్స్ మెడిసిన్స్ యూజ్ చేసి వాళ్ళు నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇన్ ఫ్యూచర్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందమ్మా. అది వాళ్ళకి ఒక్కసారి వచ్చింది ఇంకా స్టాప్ అయిపోయింది, నేను చాలా బాగుంటాను అని మాత్రం అనుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఒకసారి వచ్చాయి అని అంటే మనిషి దీంట్లో వెళ్తాడు అని ఒక ఇది ఉంది, రైట్? సో తన ఆ స్టేజ్కి వచ్చాడు అని అంటే మళ్ళీ రాకుండా పోడు కదా. థాట్స్, ఫీలింగ్స్ ఇవన్నీ ఎప్పటికైనా కంటిన్యూ అవుతాయి. అప్పుడు ట్రిగర్ ఏదైనా వచ్చినప్పుడు మళ్ళీ అదే ఎన్వైర్న్మెంట్, అదే వాతావరణం, అదే సిచ్యువేషన్ మళ్ళీ జీవితంలో వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అందుకని ఇంట్లో వాళ్ళను కూడా మెంటలీ చాలా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి తనకి అని. అండ్ తను కూడా కంటిన్యూస్లీ తన ఏం చేస్తే ఈ దీంట్లోంచి బయటపడగలదు, దానికి మెడిటేషన్ కానివ్వండి, థెరపీస్ కానివ్వండి, లైక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ చాలా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మ్యామ్, కానీ వన్స్ ఈ డిప్రెషన్ అనేది ఎక్కువ అయింది అంటే వీళ్ళకి సూసైడ్ థాట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా? ఆబ్వియస్లీ. అంటే అదేంటంటే రిలేటివ్ లాగా, క్లోజ్ రిలేటివ్ లాగా. అవునా? ఓకే. డిప్రెషన్ అను సూసైడ్ ఆల్మోస్ట్ క్లోజ్ ఆల్మోస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే ఇంకా నేను పనికిరాను, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి నేను ఈ సమాజంలో ఉండకూడదు, అంటే నేను ఇంకా వేస్ట్ అనే రేంజ్లో వెళ్ళిపోతారు. సో ఆ థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా వచ్చినప్పుడు మనిషి కంపల్సరీ అటెంప్ట్ చేసేస్తాడు. ఓకే. యా. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.